నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు దీక్షా దివాస్తో సంబంధించి చాలా అద్భుతమైనటువంటి రోజుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడిన తర్వాత ఆయన చాలా అంటే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడినటువంటి రోజుగా అభివర్ణిస్తూ ఈ నవంబర్ 29న చాలా అద్భుతంగా జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తాను. ఇప్పుడు మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. మనతో పాటు అంటే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన ఉప ఎన్నికలో ఓటమి పాలు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకురాలు సునీత గారు, అదేవిధంగా పావని గౌడ్ గారు ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. అసలు మరి దీక్షా దివాస్ ఏ విధంగా జరుపుకుంటున్నారు, దీనివల్ల మరి ప్రజలకు ఏ విధంగా సంకేతం ఇవ్వబోతున్నారు అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి ఇద్దరికి కూడా. మేడం ఎలా ఉన్నారు? సో ఓటమి తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఓడిపోలేదు, నైతికంగా విజయం ఆమెది, మీకు అందరికీ తెలుసు. ఆమె ఓడిపోలేదు. ఆ రోజే చెప్పాను నేను, కౌంటింగ్ రోజే నైతికంగా మేమే గెలిచాము, ఎప్పుడు వచ్చినట్టే వచ్చినాయి. రిగ్గింగ్, ర్యాగింగ్లు, భయపెట్టుడు, భయభ్రాంతులు చేసి జరిగిన గెలుపు కాదు. సో మేడం మీరు చెప్పండి, అసలు అంటే దీక్షా దివాస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మెయిన్ కారణమైంది. సో మరి దీక్షా దివాస్ రకరకాలుగా విమర్శలు కూడా వచ్చినాయి. దీక్షా దివాస్ మీద ఏ విధంగా చూస్తారు? విమర్శలు చేస్తున్న కుక్కలను ఒకటే అడుగుతానా, తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రిబ్యూషన్ ఏందిరాబాయ్? రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీలో రైఫిల్ వాడితో తిరుగుతే ఇట్లా తెలంగాణ ఇచ్చిండ్రా? లేకపోతే ఈ టీపీసీసీ అని చెప్పుకునే కులికేటోళ్ళు తెలంగాణ భవన్లో ఆమరణ నిరాహార దీక్షలు చేసి చచ్చిపోతే ఇట్లా తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినదించి ఒక బక్క పలుచని వ్యక్తి ఉక్కు సంకల్పంతో తెలంగాణతోటే వస్తా, తెలంగాణ తీసుకొచ్చే ఈ రాష్ట్రంలో అడుగు పెడతా అనేసి నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు వచ్చి అవాకులు చెవాకులు పేలేటోళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది అని నేను అడుగుతానా. మేము తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ సందర్భంగా ఇవన్నీ పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి పెట్టుమని తెలంగాణ ఉద్యమంలో ఇట్లా పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో పాల్గొని ఉద్యమం నుంచి వచ్చి తెలంగాణను పాలిస్తాడని ఒకసారి ఫోటోలు ఎగ్జిబిషన్ పెట్టమని చెప్పండి. తెలివి ఉన్నదా, ధైర్యం ఉన్నదా సన్నాసులకు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఉద్యమ నాయకుడిని, చరిత్రలో లిఖించబడ్డ నాయకుడిని, చరిత్ర ఉన్నన్నాళ్ళు తెలంగాణ ఉన్నన్నాళ్ళు చిరస్మరణీయంగా ఉండే కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు. పురుగుల పడిపోతారు ఒక్కొక్కడు. చరిత్రను వక్రీకరించి మాట్లాడితే పురుగుల పడిపోతారు. మీరు ఉలుకుతున్న టీపీసీ చీఫ్ పదవి కేసీఆర్ గారి భిక్ష. కేసీఆర్ గారు ఏదన్నా కనబడితే 2 కాళ్ళకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఆ కాళ్ళు కడిగి మీ నెత్తిన పోసుకోర్రి, మీ పాపాలన్నీ పోతాయి. కానీ ఏదైతే దీక్షా దివాస్ పేరుతోటి తెలంగాణ ప్రజల్ని ఏదైతే దీక్షతోటి మోసం చేశారని చెప్పారు, బాత్రూంలో పోయి ఇడ్లీలు తిన్నాడు కేసీఆర్ అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు. ఆ బాత్రూంలు కడుక్కుంటా కూర్చున్నారా వీళ్ళందరూ? ఎవడైతే అంటున్నాడో ఆ బాత్రూంలు కడుగుర్రా, లేకపోతే ఆ బాత్రూంలలో వీళ్ళు ఏం చేస్తారు? ఆయన ఇడ్లీలు తింటా అంటే వీళ్ళు సర్వ్ చేసిండ్రా? ఎవడాడు? ఒకసారి ఫుటేజ్లు ఉన్నాయా తీసినవి? అవి బయట పెట్టమని చెప్పండి. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీని తుంగలో దొక్కాలని, గంగలో దొక్కాలని బీఆర్ఎస్ పార్టీ ఉంటే, కేసీఆర్ గారు ఉంటే 2 జాతీయ పార్టీలకు కునుకు పడతలేదనేసి ఉద్యమాన్ని వక్రీకరించి మాట్లాడతారు. మీ 2 పార్టీలు నయ్యన్నారు. తెలంగాణలో తెలంగాణ ఇయ్యద్దని చెప్పారు ఢిల్లీలో. మీ చేత జై తెలంగాణ అనిపించింది బాపు కేసీఆర్ గారు. మీ మెడలు వంచింది బాపు కేసీఆర్ గారు. ఉద్యమాన్ని ఉర్రూతలెక్కించింది బాపు కేసీఆర్ గారు. సకల జనులను, సంబంధ వర్గాలను తెలంగాణను ఏకదాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఇస్తారా, ఢిల్లీకి రావాలనా అనేసి అల్టిమేటం జారీ చేస్తే తెలంగాణ ఇచ్చిర్రు. కమిటీలని కాలయాపన చేసి 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతుంది. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలితే మంచిగుండదు, కబడ్దారు. ఇన్ని రోజులు ఊరుకున్నాము. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నా బాంబులు పెట్టి వేల్చినా ఊరుకున్నాము. మీరు దొంగ నాటకాలు, నంగ నాటకాలు ఆడి కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడినా ఊరుకున్నాం. కానీ చరిత్రను, ఉద్యమాన్ని వక్రీకరించి మాట్లాడితే ఊరుకోము. తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయం. తెచ్చింది కేసీఆర్ గారు, ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ద్రోహులని పక్కన పెట్టుకున్నారు, తెలంగాణ ఉద్యమకారులను మాత్రం దూరం పెట్టారని మాట్లాడుతున్నారు. ఆ ఉద్యమ ద్రోహుడే ఇప్పుడు రాజ్యం వెళ్తాండు. ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన మన రైఫిల్ రెడ్డే రాజ్యాన్ని వెళ్తాండు. తెలంగాణను అగమ్య గోచరం చేస్తాండు. అంగట్లో 6 రూపాయికి ఆకు పుట్నాలకు అమ్ముతాండు. వాళ్ళు మాట్లాడే మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలనే కాదు, భారతదేశంలో రేపు
కాంగ్రెస్ పార్టీ తుడుచుక పెట్టుకపోతుంది అంతే. తుడుచుకోబెట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు బీహార్లో వేయింది, ఆల్రెడీ బీహార్లో వేయింది, ఆల్రెడీ ఇంకొక 2 రాష్ట్రాలలో ఉన్నది. ఆ డిఎంకేనా అది ఇక్కడ మన కర్ణాటకలో డీకే శివకుమార్ ఆంఫట్ అన్నాడు అనుకోర్రి, అక్కడ భూస్థాపితం అయిపోతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని నమ్మి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేపు రేవంత్ రెడ్డి అనేటైనా ఆయన పదవి ఊడంగానే, లేకపోతే పదవి అటు ఇటు జరగంగానే బీజేపీ కండువ కప్పుకోకపోతే, లేకపోతే రేపు తెలంగాణలో ఇంకో పార్టీ రాకపోతే అడగండి. జూబ్లీ హిల్స్ లా ఆయన సీటు పోతుందనే ఉద్దేశంతో కదా రిగ్గింగులు చేసి ఆ ఓటర్లను కొని చీరలు 2500 ఏ విధంగా వచ్చినాయి, కుక్కర్లు అన్ని వేసి ఒక ఆడబిడ్డను అనైతికంగా ఆమెను ఆడబిడ్డ అని చూడకుండా దొంగ నాటకాలు ఆడిపించి దొంగ ప్రచారాలు చేసి గెలిచిర్రు. అది అసలు గెలిపే కాదు, అందరికీ తెలుసు. గెలిపే అని వాళ్ళు అంటున్నారు. గెలుపు కాదని మేము అంటున్నాం. అవుతుంది గెలుపు? పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకు చూసారుగా ఏం జరిగిందో, దాని గెలుపు అని ఎలా అంటారు? గత పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా, మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకున్నా, మొత్తం కూడా వేరే పార్టీలకే లాభం జరిగింది తప్పితే బీఆర్ఎస్ పార్టీ అయిందా? మేము 8 లేకపోతే వాళ్ళు 8 ఉండి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా పొడిచింది తెచ్చింది తెలంగాణకి ఏమన్నా ఉన్నదా? మేము లేకపోతే తెలంగాణ ప్రజలే ఆగమైతున్నారు. తెలంగాణ ప్రజల అస్తిత్వమే ఆగమైతుంది. ఢిల్లీలో ఎక్కడ పోటీ చేసినా మీ అస్తిత్వమే ఆగమయ్యేలా కనబడతా ఉన్నారు. అస్సలు లేదు. అది ఏంటంటే ఏ విధంగా గెలుస్తున్నారో, ఏ విధంగా ప్రజలను మభ్య పెడుతున్నారో మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా పాదయాత్ర చేసినా ఏది చేసినా ఆ రోజు అడ్డుకుంటే ఏ పార్టీ ఇవాళ నిలబడేది కాదు. ప్రజాస్వామ్యంలో అది తప్పు కాబట్టి ఆయన ఎవరిని ఏమనలేదు కాబట్టి ఇవాళ ఈ స్థితిలో ఉన్నారు. సో ఫైనల్ గా చెప్పండి, అంటే దీక్షా దివాస్ మరి చాలా సంబరంగా జరుపుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి మరి దీంతో ఏ సంకేతం ఇద్దాం అనుకుంటారు? అంటే మాకందరికీ తెలుసు, ఆనాడు చిన్నపిల్లలకు ఉద్యమం గురించి తెలియదు. ఉద్యమం మీద అవాకులు చెవాకులు పేలుతున్నోళ్ళు అసలు మాయ మాటలు నమ్మద్దు, మళ్ళా మోసపోవద్దు అనే ఉద్దేశంతో దీక్షా దివాస్ ని కానివ్వండి, కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమకారులు కానివ్వండి అందరు చేసిన పనులను స్మరించుకుంటున్నాము. చెప్పండి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తెలంగాణ అనేది తీసేశారు. ఈరోజు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిని పెట్టారు. ఇంకెక్కడదా మాట్లాడే హక్కు మీకు ఏముందని మాట్లాడతారు? తెలంగాణ నుంచి వచ్చినోళ్ళం, తెలంగాణ తెచ్చినోళ్ళము, మాకు బీఆర్ఎస్ అని పెట్టే హక్కు ఉన్నది. భారతీయులను అందరినీ మంచిగా చేద్దామని అనుకున్నాము. పార్టీ పైకి ఎదగడం ఇష్టం లేని 2 జాతీయ పార్టీలు వాళ్ళే మేము నువ్వన్న ఉండాలి బిడ్డ, నేనన్న ఉండాలి, నువ్వన్న దొంగతనం చేయి కొన్ని రోజులు, నేనన్న దోసుకొని తింటా అది భారతదేశాన్ని అనుకొని మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడంలో భాగంగానే బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కథమైంది అని చెప్తున్నారు. అందరికీ అర్థమైంది ఈ 2 ఏళ్లల్లా కాంగ్రెస్ ఏం చేస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారి పేరు ఏ విధంగా మళ్ళీ వాళ్ళే పైకి తీసుకొస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఓకే చూద్దాం. కొత్త పాత కలయికలో అందరికీ తెలియాలి కాబట్టి, జనరేషన్ చేంజ్ అవుతా ఉంది కాబట్టి అందరికీ తెలియాలి తెలంగాణ సంస్కృతి గురించి. అందుకని ప్రతి ఇయర్ ఈ దీక్షా దివాస్ అనేది తెలియాలి, చేసుకోవాలి, ప్రజలందరికీ తెలియాలి. తెలంగాణ ప్రజలు మొత్తం తెలియాలంటే కొత్త పాత కలయికతో కలిసి చేసుకుంటేనే ఇది ఎప్పటికప్పుడు ప్రజల్లో గుర్తుండిపోతుంది. మీ ఓటమి చేయడానికి మెయిన్ కారణం బీఆర్ఎస్ అండ్ ఏదైతే మన కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందనే వాదన మీరు తీసుకొచ్చారు. నిజంగా అందులో వాదనలో ఎంతవరకు నిజం ఉంది? బీజేపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది, అందుకనే కొన్ని ఓట్లు చీలిపోయాయని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమే? ఓట్లనే ఎక్కడైనా చేలుతాయి, ఇక్కడ అది కాదు కదా ప్రాబ్లము. కొనేసుకోవటమేగా డబ్బులు పోసేసి. అందరికీ తెలిసిందే, టీవీలో ఆ రోజు మొత్తం చూసారు, అందరూ చూసిందే. ఇంకా పదే ఏం చెప్పుకుంటాము, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే రిగ్గింగ్, అదే ర్యాగింగ్, ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు లోన్ చేసి మొత్తం అవే కదా. ఆ రోజే చెప్పాను నేను, నైతికంగా నాదే గెలుపు, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఒక ఆడబిడ్డ 74,000 ఓట్లు తెచ్చుకున్నది. రిగ్గింగులు ర్యాగింగులు పైసలు పెట్టుకొని వాళ్ళెన్ని వేల ఓట్లతో గెలిచిరో ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గోపీనాథ్ గారు 4 పార్టీలతో ఉన్నప్పుడు ఏదైతే వచ్చిందో ఆయనకి మెజారిటీ, అది కూడా రాలే. నా ఒక్కదాంతో వచ్చుంటే ఏదైతే రిగ్గింగ్ చేసుకున్నావో అవే ఓట్లు వచ్చినాయి అక్కడ. మొత్తానికైతే దీక్షా దివాస్ అనేది చాలా అద్భుతంగా తెలంగాణ శ్రేణులన్నీ కూడా జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ భవన్లో మొత్తం కూడా టోటల్గా
కేసీఆర్ గారు సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా ఇక్కడ చిత్రపటాలుగా పెట్టడం జరిగింది. సో మొత్తం మనం చూడొచ్చు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆయన ఎన్నెన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా అన్ని కూడా ఫోటో గ్యాలరీ లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం మొత్తం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొత్తం మనం ఇవన్నీ కూడా మొత్తం ఈ రోజంతా కూడా బీఆర్ఎస్ భవన్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పక్కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ కూడా అనేక రకాలుగా వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చెప్తా ఉన్నాం. మొత్తం మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ఎక్కడైతే స్నానాలు చేస్తున్నది మొత్తం టోటల్ అన్నీ కూడా అప్పుడు ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రచార రథంలో ఏ విధంగా అయితే ఆయన తిరిగారో అదేవిధంగా అన్నీ కూడా మొత్తం కూడా చిత్రపటాలు అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. కేసీఆర్ గారు సాధించినటువంటి విజయాలు, ఆయన ఉద్యమం అప్పుడు చేసినటువంటి పరిస్థితి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అన్ని అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి భావోద్వేగంతో తెలంగాణ ఎక్కడ రాదు అని భావోద్వేగంతో మాట్లాడుతున్నటువంటి కన్నీటి పెట్టుకుంటున్నటువంటి అది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం టోటల్గా నాయకులందరూ కూడా అతనికి నిమ్మరసం తాగించే విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ దీక్షా దివాస్ అనేది చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.